డయాబెటీస్ అనేది అందరినీ ఇబ్బందికి గురి చేసే వ్యాధి. దీన్ని మనం నిర్లక్ష్యం చేస్తే దీనివల్ల అనేక ఇతర వ్యాధులు కూడా సంభవిస్తాయి. అలాగే సంభవించే వ్యాధులలో కాళ్ల వాపులు వ్యాధి ఒకటి. అలా మధుమేహాన్ని కలిగి ఉండి పాదాల వాపుతో సమస్యలు ఎదుర్కొంటున్న వారు ఎందరో మనకు చుట్టూ కనిపిస్తారు. అటువంటి వారికి ఇది ఎంతగానో దోహదం చేస్తుంది. సహజంగా పాదాల వాపును తగ్గించే చిట్కా ఇది. దీనిని తెలుసుకుని ఆచరిస్తే వ్యాధి నుంచి ఈజీగా బయటపడవచ్చు. మధుమేహ వ్యాధిగ్రస్తులలో పాదాల వాపు అనేది సాధారణ సమస్యగా చెప్పుకోవచ్చు. రక్తపోటు అధికంగా అవడం వల్ల రక్తకేశ నాళికలు ప్రమాదానికి గురై రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వలన పాదాలు వాపుకి గురవుతాయి. ప్రమాదానికి గురైన రక్తకేశ నాళికల వలన ఎడిమా కలుగుతుంది. ద్రావణాలు లీక్ అవడం వలన చుట్టూ ఉండే కణాలకి విస్తరించి వాపుకి దారితీస్తుంది. ఇవి మాత్రమే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో పాదాలు వాపుకి గురి కావడానికి చాలా కారణాలు ఉన్నాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే. అలా రోజు వ్యాయామాలు చేసే వారిలో కాళ్లకు పాదాలకు రక్తం సరఫరా పెరిగి రక్తంలోని చక్కెర స్థాయిలు స్థిరీకరింపబడతాయి. కానీ మధుమేహ వ్యాధిగ్రస్తులు వ్యాయామాలను చేసే ముందు వైద్యుడిని తప్పక కలవాలి. కఠిన వ్యాయామాలు చేయడం వలన ఎడిమా కలగవచ్చు. కాళ్లను ఏదైనా వస్తువు సాయంతో లేదా దిండుతో మన గుండె ఉండే ఎత్తు వరకు రోజు 10 నుంచి 15 నిమిషాల పాటు ఎత్తి ఉంచడం వలన వాపులు తగ్గుతాయి. ఇలా ఎత్తడం వలన పాదాల్లో చేరిన నీరు ఇతర కణాల్లోకి జారిపోయి రక్త ప్రసరణ సజావుగా జరుగుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారాల్లో చేసే మార్పుల వలన కాళ్ళ వాపులను తగ్గించుకోవచ్చు. వారు ఉప్పును తక్కువగా తీసుకోవడం కానీ సహజంగానే ఉప్పు లేని ఆహారాన్ని లేదా పదార్థాలను కానీ తీసుకోవాలి. ఎందుకంటే సోడియం రక్తపోటుని పెంచి కాళ్లను మరింత వాచేలా చేస్తుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు బిగుతుగా ఉండే సాక్సులు ధరించవద్దు. షూ నెంబర్ ఉన్న దానికన్నా ఒక నెంబర్ ఎక్కువ గల షూ తీసుకోవడం మంచిదే. ఇలా చేస్తూ ఉబ్బిన పాదాలకు కానీ లేదా పాదాలు ఉబ్బిన షూ బిగుతుగా అవ్వదు. అంతేకాకుండా మధుమేహ వ్యాధి కలిగిన స్త్రీలు ఎత్తు ఎక్కువగా ఉంటే షూలు లేదా చెప్పులకు దూరంగా ఉండాలి. షూ లేదా చెప్పులను కొనే ముందు నిపుణులను కలిసి వాళ్ళ సలహాలు తీసుకోవడం మంచిది. అంతుచిక్కని రహస్యాలు, మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు, వాటి వెనక దాగిన నిజాలు, పూర్వీకుల ఆచారాలు, మరెన్నో మూఢ విశ్వాసాలు, ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్.